మదన్ మోహన్ రావు కూడా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా నాకు మంత్రి పదవి కావాలంటున్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా చెప్తున్నాడు. అనిరుద్ రెడ్డి అయితే ఏకంగా రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ మాట్లాడుతున్నాడు. ఆంధ్ర ఊళ్ళో పెత్తనం అయిపోయింది, ఆంధ్ర ఊళ్ళో కాంట్రాక్టర్లు తెలంగాణలో అరాచకం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఆంధ్ర ఊళ్ళకి పెత్తనం ఇచ్చిండు, అసలు ఏంది వడ్లు కొంటలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది, మేము జనాల్లో తిరగాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ప్రేమ్సాగర్ రావు కూడా గదే చెప్పిండు, తర్వాత అనిరుద్ రెడ్డి కూడా గదే చెప్తున్నాడు. ఇద్దరు కొంత నెగిటివ్ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. కాబట్టి మరి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని పాజిటివ్ చేయడానికి ఏమైనా పదవులు ఇస్తారా, ముందు ముందు ఏం చేస్తారో చూడాలి. తర్వాత పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి ఆశ వ్యక్తం చేస్తున్నాడు, మంత్రి పదవిలో ఉండాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా భావిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తే మరి పిసిసి అధ్యక్ష పదవి ఏందనేది కూడా మనం ముందు డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ కూడా, స్పీకర్ సార్ కూడా మంత్రి పదవి రావాలని చెప్పి అనుకుంటున్నాడు, మంత్రివర్గంలో నాకు చోటు దక్కాలని చెప్పి ఆయన కూడా భావిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా వినబడుతున్నది. విజయశాంతి గారు కూడా నాకు మంత్రి పదవి ఉంటే బాగుంటుందని ఆమె కూడా అనుకుంటా ఉన్నారు అనేది కూడా వినబడుతున్న అంశం. సో సీనియర్ మంత్రులు ఎవరు తన మాట వినట్లేదని ఒక ఇద్దరు మంత్రులు క్యాబినెట్ నుండి తొలగిస్తే ఇక తన ఆధిపత్యానికి అడ్డు ఉండదనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం. అంటే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే మంత్రులు రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు, పెద్దగా లైట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఓ ఇద్దరు మంత్రులను తీసేసింది అనుకో, అప్పుడు మంత్రులందరూ సెట్ అవుతారు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మనం నడుచుకోవాలని చెప్పి మంత్రులకు కూడా భయం కలుగుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఒక ఇద్దరు మంత్రులను తొలగించే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ.